హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 115. ఆ మాట వినగానే వరుణ్ నవ్వుతూ ధాత్రి వైపు చూసేసరికి అప్పటి వరకు ఏడుస్తున్నది కాస్త కొంచెం సిగ్గుపడుతూ తలదించుకోవడంతో హ్యాపీ జర్నీ, రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది వెళ్ళిపోండి అని కరుణ చెప్పడంతో ఇంత త్వరగా అంటే ఎలా బాబు, ఇంట్లో వ్రతం జరిపించాలి, ఇంకా చాలా పనులున్నాయి కదా అని వరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు అనేసరికి పర్వాలేదు వచ్చిన తర్వాత కూడా చేయించండి అని చెప్పడంతో వాళ్ళు సరేనని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవడంతో అందరూ నీరసంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటే పెళ్లి జరిగే వరకు బాగుంటుంది, ఒకసారి పెళ్ళైపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుంది కదమ్మమ్మ అని అంది దక్ష. నిజమేనే, నాకు చాలా నీరసంగా అనిపిస్తోంది, ఇప్పటి వరకు ఎంతో హుషారుగా ఉన్న ప్రాణం దిగులుగా అనిపిస్తోంది అని విశాలాక్షమ్మ కూడా చెప్పేసరికి పెళ్ళి అయిపోయాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదమ్మా, అలా ఒక చోట ఉండడం కుదరదు కదా, ఎవరి జీవితపు పోరాటంలో వాళ్ళు బిజీగా ఉంటారు. సరే పదండి, మనం కూడా ఇంటికి వెళ్దాం, రేపు ఉదయాన్నే అందరం హైదరాబాద్ బయలుదేరాలి అని విశ్వనాథ్ చెప్పేసరికి సరేనంటూ అందరూ ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అక్కడక్కడ కొంతమంది బంధువులు కనిపిస్తున్నారు. ఇంటికి వేసిన సున్నాలు, ఇంటి ముందు కట్టిన పందిళ్ళు, ఇంట్లో అప్పటి వరకు జనాలు బాగా తిరిగారని చెప్పడానికి అక్కడ పడిపోయిన వస్తువులను నిరాశగా చూస్తూ పనివాళ్ళని పిలిచి అదంతా క్లీన్ చేయమని విశాలాక్షమ్మ చెబితే ఉన్న ఆ కొంతమంది బంధువులు కూడా ఆ రోజు సాయంత్రానికి బస్సు ఉందని వెళ్ళిపోతున్నామని చెప్పేసరికి వాళ్ళందరికీ బట్టలు పెట్టి పంపించింది విశాలాక్షమ్మ. సత్యవతి, సత్యం కూడా బాగా అలసిపోవడంతో వాళ్ళు ఫ్రెష్ కూడా అవ్వకుండానే వెళ్ళి నిద్రపోయారు. కరుణ, దక్ష కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తే నగలు తీస్తున్న దక్షని వెనుక నుంచి హక్ చేసుకుని భుజం మీద ముద్దులు పెడుతూ ఉండేసరికి పెళ్లి బాగా జరిగింది కదండి అని అనగానే అవును బాగా జరిగింది, ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకోలేదు, మనం కూడా ఇలాగే రామాలయంలో పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది కదా అనగానే అప్పుడు ఆలోచన మీకు రాలేదు, మాకు రాలేదు, అయినా ఈ ఊరిలో రామాలయం ఉందని మీకు మీ నానమ్మ వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు కదా నేను అడగడానికి, సో మన పెళ్ళి రామాలయంలో జరగకపోవడానికి కారణం మీరే అంది దక్ష. సరేలే నేనే అని ఒప్పుకుంటున్నాను, నేను రిలాక్స్ అవ్వడానికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని హస్కీగా అడుగుతుంటే ఏం గిఫ్ట్ కావాలేంటి అయ్యగారికి అని దక్ష చేతికున్న బంగారు గాజులని జాగ్రత్తగా తీసి బాక్స్లో పెడుతూ ఉంటే ఏదో ఒకటి నా మనసు నిండేలా, నేను ఫుల్ ఖుషి అయిపోయేలా ఏదైనా ఇవ్వు అని ఆమె వైపు చిలిపిగా చూస్తూ అడిగేసరికి చీపోండి ఎప్పుడు అదే ఆలోచన అని సిగ్గుపడుతూ చెవులకున్న బుట్టలు తీస్తూ ఉంటే అవును మరి కొత్త పెళ్లి కొడుకు ఆ ఆలోచన కాకుండా ఇంకే ఉంటుంది అని అడిగాడు. అంటే పాత పెళ్ళికొడుకు అయిపోయిన తర్వాత మీరు నాతో ఇంత ఎఫెక్షనేట్‌గా ఉండరా? అని అడిగేసరికి అదేంటి అలా అడిగావని అతను ఆశ్చర్యంగా అడగడంతో మరి కొత్త పెళ్ళికొడుకుని కాబట్టి అలా ఉన్నాను అన్నారు కదా! అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీరు నన్ను పట్టించుకోకుండా ఉంటారా? అని కంగారుగా అనిపిస్తుంది అనగానే నవ్వుతూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకొని పిచ్చిదానా! కొత్త పెళ్ళికొడుక్కి ఈ ఆలోచన ఉంటుంది అన్నాను గాని, మన పెళ్లి పాతబడిపోయిన తర్వాత నిన్ను దూరం పెడతానని ఎందుకు అనుకుంటున్నావు? అని అంటూ ఇద్దరి ఫోర్ హెడ్స్ అటాచ్ చేశాడు. మీరు గనుక నాతో ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉండకపోతే నేను కూడా మీతో మాట్లాడను. నేను మీకు బోర్ కొట్టేస్తానేమోనని నాకు కంగారుగా ఉంటుంది అని దక్ష మూతి ముడుచుకుని చెప్పడంతో చంపుతాను. నువ్వెప్పుడూ నాతో ఇలాగే ఉండాలి. నువ్వు గనుక నాతో మాట్లాడలేదనుకో ఇక్కడి నుంచి ఎత్తుకొని వేరే కంట్రీకి తీసుకెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ ఇండియా తీసుకురాను అనగానే ఆహా! అయితే నేను కూడా రెడీ పదండి వెళ్ళిపోదాం అనగానే నవ్వుతూ ఆమెని దగ్గరికి తీసుకొని బుగ్గల మీద, నుదుటి మీద, కంఠం మీద ముద్దులు పెడుతూ ఉంటే సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది.
వరుణ్, ధాత్రి ఆ రోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవడంతో ఆగండి, అప్పుడే ఇంట్లోకి రాకండి అని చెప్పి దక్ష వాళ్ళ అత్తగారు హారతి పళ్ళని తీసుకొని వచ్చి హారతిచ్చి దిష్టి తీసి లోపలికి వచ్చాక, అమ్మ ధాత్రి, పూజ గదిలో దీపం పెట్టమ్మ, నీకు వంట చేయడం వచ్చా అనగానే ధాత్రి ఇబ్బందిగా నవ్వుతూ రాదంటీ అనగానే, సరిపోయింది, సరేలే నేను పాయసం చేస్తాను, వెళ్ళి దేవుడి గదిలో దీపం పెట్టు అని చెప్పడంతో సరేనని అంటూ ధాత్రి పూజ గదిలో దీపం పెట్టే టైంలో వరుణ్ వాళ్ళ అమ్మగారు పాయసం రెడీ చేసి తీసుకుని రావడంతో అది దేవుడి దగ్గర పెట్టి, నా కాపురం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయేలా చూడు స్వామి అని మొక్కుకుంది ధాత్రి. ఆ తర్వాత ధాత్రి బయటికి రావడంతో ఇద్దరు కొంగుముడి విప్పదీసి, వరుణ్, నువ్వు నీ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం, ధాత్రి ఈరోజు నువ్వు నా గదిలోనే పడుకుంటున్నావు అని చెప్పి వాళ్ళ అత్తగారు తన గదిలోకి తీసుకెళ్ళి, స్నానం చేసి రామ్మ, బాగా అలసిపోయి వచ్చావు కదా, వేడి నీళ్లతో స్నానం చేస్తే ప్రాణం హాయిగా ఉంటుంది, నేను ఈలోపు భోజనాలు రెడీ చేయిస్తాను, అందరం భోజనం చేద్దామని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ధాత్రి, వరుణ్ ఇద్దరూ ఫ్రెష్ అయ్యి బయటికి రావడంతో భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, త్వరగా వచ్చి భోజనం చేయండి, మాకు కూడా ఆకలిగా ఉందని వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న నానమ్మ పిలిచేసరికి వస్తున్నాను డాడీ అంటూ వరుణ్ వాళ్ళు భోజనం చేయడానికి వెళ్ళేసరికి, ఒరే పెళ్లి చేసుకుని ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే నువ్వు నీ ఫ్లాట్కి కోడల్ని తీసుకుని వెళ్ళడం ఎందుకు, కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అనగానే, అమ్మ నాకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని ఆ ఫ్లాట్ తీసుకున్నాను, ఇక్కడి నుంచి నేను 3 అవర్స్ జర్నీ చేయాలి, గంట లేట్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళేసరికి అన్నాడు వరుణ్. అది కాదురా, కొత్తగా వచ్చిన జంటని కళ్ళారా చూసుకోవాలని మాకుంటుంది కదా అనగానే, అది కాదు మమ్మీ అంటున్న వరుణ్ చేతులు పట్టుకుని, అత్తయ్య అంతలా బ్రతిమాలుతుంటే నువ్వు ఇలా బ్రతిమాలించుకోవడం ఏం బాగాలేదు, అయినా పెళ్ళైంది ఇప్పుడే కదా, ఒక 1 మంత్ అయినా లీవ్ తీసుకుని ఉంటావు కదా, నేను కూడా 1 మంత్ లీవ్ తీసుకోవచ్చని మా బావ చెప్పాడు, అప్పటి వరకు ఇక్కడే ఉంటే ఏమవుతుంది అనగానే, అది కాదు ధాత్రి అంటున్న వరుణ్ చేతి మీద చేతిని వేసి, నువ్వింకేం మాట్లాడకు అత్తయ్య, మేమిద్దరం హనీమూన్ వెళ్ళొచ్చాక మళ్ళీ వర్క్లో జాయిన్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాం, మీరెలాంటి దిగులు పెట్టుకోకండి, వరుణ్ అలానే అంటాడు అని చెప్పింది ధాత్రి. నా బంగారు తల్లి అని కోడలికి మెటికలు విరిచి, చూసి నేర్చుకోరా, కొడుకువి, తల్లి మాట గురించి నీకు బాధ్యత లేకపోయినా నా కోడలు వచ్చి రాగానే నన్ను అర్థం చేసుకుంది అనగాని, ఆహా, అప్పుడే అత్త కోడలు ఇద్దరు ఒకటే అయిపోయి నన్ను వేరు చేసేసారన్నమాట అని వరుణ్ నవ్వుతూ అడిగేసరికి, నిన్నెందుకు వేరు చేస్తారా, నువ్వెప్పుడు మా ప్రాణానివి అని వరుణ్ తండ్రి చెప్పేసరికి, ఆహా, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, పరువు పోతుందన్నావు కదా డాడీ అన్నాడు. అప్పుడంటే నువ్వు నమ్మకం లేకుండా నీకు నువ్వే అన్నీ అనేసుకున్నావేమోనని కంగారుగా తొందరపడతావని అలా అన్నానులే గాని, పిల్లలకి పెట్టే ఖర్చుల గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారా ఏంటి అని ఆయన అనగానే అందరూ నవ్వుతూ భోజనం చేశాక ధాత్రి అత్తగారి గదిలోకి వెళ్తే, ధాత్రి వాళ్ళ మామగారు వరుణ్ గదిలోకి రాగానే, నువ్వేంటి డాడీ ఈ రూమ్లోకి వచ్చావు అనగానే, మీకు కార్యానికి ముహూర్తం పెట్టే వరకు కోడలు ఈ గదిలోకి రాకూడదు కదా, అందుకే తను మా గదిలో మీ అమ్మతో నిద్రపోతోంది, నేను నీతో పడుకుంటాను అని అన్నాడు. ఇదొకటుందా అని వరుణ్ తల పట్టుకోవడంతో ఆయన నవ్వుకుంటూ నిద్రకి ఉపక్రమించాడు. మర్నాడు ఉదయం కర్ణ, విశ్వనాథ్ వాళ్ళందరూ హైదరాబాద్ బయలుదేరుతుంటేనే దక్ష ఎంతసేపు అని కర్ణ పిలుస్తుంటే వస్తున్నానండి అంటూ లగేజ్ తీసుకుని వచ్చి ఏమైందో తల పట్టుకుని కళ్ళు తిరిగి కింద పడిపోయింది దక్ష. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.